హలో అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పాయ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. అదే పాయ అంటే మేకకాలు ఉంటాయి కదండి, వాటిని పాయ అంటారండి. దానికోసం మీకు శుభ్రంగా కడిగి పెట్టిన మేకకాళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను మొత్తం ఈ స్పూన్తో తీసుకున్నానండి. ఈ స్పూన్తో ఒక స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అండి. ఫైనల్గా కొత్తిమీర అండి. ఇప్పుడు ప్రాసెస్ చేసి చూపిస్తానండి మీకు. ముందుగా ఈ మసాలాలన్నీ పాయలో కలిపేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలండి, మిగతా అది ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిపి చూపిస్తానండి మీకు. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. బాగా చూపిస్తాను మీకు. బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను అందులో. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పాయ అందులో వేసేయాలండి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 15 నుంచి 20 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. వాటర్ ఈ బౌల్తో నేను 2 బౌల్స్ తీసుకున్నానండి. అయిపోయిందండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని 2-3 మినిట్స్ ఉంచేసి ఆపేయాలండి. అంతేనండి, ఈజీగా ఎట్లానే చేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.